ఈరోజు సాధారణ రోజు కాదు. ఈరోజు ప్రపంచాన్ని ముందుకు నడిపే చేతులకు అంకితం. ఇది మేడే కార్మికుల గౌరవ దినోత్సవం. మరి మన కార్మికులు ఎక్కడున్నారయ్యా అంటే ప్రతి ఇటుకలో, ప్రతి రహదారిలో, ప్రతి భవనములో మన కష్టజీవుల చెమట ఉంది. అయితే వారి కథలను మనము ఎప్పుడైనా ఆలోచించామా? మేడే మేడే గురించి ఎప్పుడైనా ఆలోచించామా? మేడే అసలు కథ, కార్మికుల పోరాటం మీకు తెలుసా? మీరు ఈరోజు చేసే పని, మీ జీవితం నడిపించే ఉద్యోగం ఇంత సులభంగా వచ్చినవేనా? ఒకప్పుడు కార్మికులు 12-16 గంటలు పనిచేసేవారు. అప్పుడు మొదలైంది ఒక పెద్ద పోరాటం. అదే మేడే కథ. ఆ పెద్ద పోరాటమే ఈ మేడేగా మారింది. ఆ పోరాట ఫలితమే ఈరోజు మన పని గంటలు. మరి ప్రతి సంవత్సరం మే 1న ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటారు. ఇది కేవలం సెలవు రోజు కాదు. ఇది కార్మికుల హక్కుల కోసం జరిగిన గొప్ప పోరాటానికి గుర్తు. ఒక గొప్ప పోరాటానికి గుర్తు. మరి 1866లో అమెరికాలో కార్మికులు రోజుకు 8 గంటల పని కోసం పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ ఉద్యమం సమయంలో జరిగిన సంఘటనే ఏ మార్కెట్ అఫేర్. ఇదే మనకు 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి. మేడే మనకు గుర్తు చేస్తుంది మన హక్కులను, మన గౌరవాన్ని, సమాన వేతనం అవసరాన్ని. ఈ రోజు లేకపోతే ఇప్పటికీ చాలామంది కార్మికులు ఎక్కువ గంటలు పనిచేసి తక్కువ జీతము పొందేవారు. అందుకే ఈ మేడే మనము దాని మీద అవగాహన కల్పించే రోజు, కళ ఫలించిన రోజు. భారతదేశంలో మొదటిసారి 1923లో చెన్నైలో సింగవరలర్ మేడే జరిపించారు. ఇప్పటి వరకు అది కార్మికుల గౌరవానికి ప్రతీకగా కొనసాగుతుంది. ఆ సింగరవలేర్ యొక్క కృషి ఫలితమే ఇది. ఇప్పటి కాలంలో కూడా కార్మికుల సమస్యలు పూర్తిగా ముగియలేదు. తక్కువ జీతాలు, సురక్షితంగా లేని పని పరిస్థితులు, ఉద్యోగ భద్రత లేకపోవడం. కానీ మేడే మనకు ఈ సమస్యలపై అవగాహన పెంచుతుంది. మేడే ద్వారా ప్రతి ఉద్యోగం విలువైనది, ప్రతి కార్మికుడు గౌరవానికి అర్హుడు. మీరు చిన్న పని చేస్తున్నా, పెద్ద పని చేస్తున్నా, మీ కష్టం లేకపోతే ఈ ప్రపంచము ముందుకు వెళ్ళదు. ఈ మేడే రోజున మన జీవితంలో పనిచేసే ప్రతి వ్యక్తికి ఒక ధన్యవాదం చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.